కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా కూడా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి, అనేక కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఎక్కడ చూసినా సమస్యలే తాండవిస్తున్నాయి. నిజంగా మనం ఇవాళ పేపర్ తెరిస్తే మొత్తం కూడా అన్ని సమస్యలే కనిపిస్తున్నాయి. ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మనం దివ్యాంగుల ఇళ్లను కూల్చివేసిన ఘటన చూసినాము. మరోవైపు గురుకుల పాఠశాలల్లో అమ్మాయిల దుస్థితి, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మన ఇవాళ మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి రజితారెడ్డి గారు, అదేవిధంగా ఎనలిస్ట్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రజిత గారు. నిజంగా చాలా సమస్యలు ఉన్నాయి, మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాము. రైతులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ పథకాలు అమలు కావట్లేదు, ఇబ్బంది పడుతున్నాం. రోజువారీ జీవితంలోని ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న ప్రధానంగా చూసుకుంటే మొన్నేమో రాత్రికి రాత్రి పోయి దివ్యాంగుల వాళ్ళ ఇళ్లను కూల్చేసిండ్రు, చాలా అమానవీయంగా ప్రవర్తించిన పరిస్థితి. నిన్నంతా కూడా చూసుకుంటే సాయంత్రం అంతా మనం ఈ గురుకులాల్లో చదువుకునే అమ్మాయిల సిచ్యువేషన్, విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ దగ్గర వాళ్ళని నిజంగా ఎస్సీ ఎస్టీల దగ్గర ఇట్లనే వాసన వస్తుంది అని మాట్లాడడము, వాళ్ళు ఫుడ్ బాగలేదని అంటే వాళ్ళని బూతులు తిట్టడం, అసభ్యకరంగా మాట్లాడడము, ఇంకేమైనా అడిగితే మాకు సౌకర్యాలు కల్పించండి మేము చదువుకుంటాము అని అడిగితే మీరు పరీక్షల్లో ఫెయిల్ అవుతారని బెదిరించడము, వీటన్నిటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాల్లోనే ఉన్నారు కదా, అంటే ఒక బాధ్యతాయుతమైన జాబ్ చేస్తున్నారు. చదువు చెప్పడం అనేది పిల్లల బాధ్యత అనేది, అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే ఎవరు ఏం చేయరు, ఎవరు ఏం మాట్లాడరనా? అంటే ఈ 9 నెలల్లోనే రాష్ట్ర పరిస్థితి ఎట్లయిందంటే అంత ఉల్టా పల్టా అయింది. అంటే ప్రజలు ఏదో ఆశిస్తే ఇంత ఘోరంగా దెబ్బతిన్నారు. నిజంగా ప్రజలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి, ప్రజలే కాదు విద్యార్థులు కూడా, ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలల్లో ఇవాళ విద్యార్థులు చదువుకోవాల్సిన పిల్లలు రోడ్ల మీదకి ఎక్కి ఇవాళ ధర్నాలు చేస్తున్నారంటే చూడడానికి ఎంత బాధాకరం అండి. నిజంగా పిల్లలను ఈ రోజుల్లో కూడా కులం పేరుతో దూషిస్తూ, మానసికంగా హింసిస్తూ వాళ్ళను, అంటే ఎంత అంటే అమానవీయ ఘటన నిన్న పేపర్లో చూస్తే ఒక తల్లిగా చాలా హృదయం చలించింది. ఆడపిల్లలను చెప్పలేని భాషల్లో తిడుతూ, రాయలేని భాషల్లో వాళ్ళని దూషిస్తూ, టీచర్లు చదువు చెప్పాల్సిన టీచర్లు దూషిస్తే ఎంత వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? విద్యాశాఖ మంత్రి ఉండడండి. విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఇలా పిల్లల హాస్టళ్లలో ఇంత అరాచకాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటూ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ పరామర్శించిన దాఖలాలు చూడలేదు. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 250 గురుకులాలు ఉండే, దాన్ని 1000కి పెంచిండు. ఎందుకు పెంచిండు? పిల్లలు చదువుకోవాలి, పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి. ఇవాళ పిల్లలు చదువుకుంటే రాష్ట్రం కూడా మంచి ఉన్నత స్థితిలోకి వస్తుందని చెప్పి భావి భారత నిర్మాతలైన పిల్లలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి గారు చూసిండు. నా ఇంట్లో నా కొడుకు ఎట్లయితే సన్నబియ్యం తిండు, నా మనవడు ఎట్లయితే సన్నబియ్యం తింటుండో గురుకులాల్లో కూడా పిల్లలు అట్లా తిని చదువుకోవాలని చెప్పేసి అనేక పథకాలు రచించిండు, అనేక వ్యూహాలు, అనేక కళలు కానీ దాన్ని సాకారం చేసిండు విద్యార్థుల పట్ల. మరి ఇలా వీళ్ళు వచ్చి పురుగులన్నం పెడుతుండట, పాచిపోయిన అన్నమట, కారం మెతుకులు తింటున్నారట పిల్లలు. వాళ్ళు ఏం చదువుకుంటారండి? ఇలా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే నిజంగా దయనీయ పరిస్థితి. చాలా బాధ అనిపించింది. ఒక మదర్గా చిన్న పిల్లలు, అసలు ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం నిజంగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు. ఇలా విద్యార్థులనే నువ్వు సరిగా చూసుకోలేవు, నేను ఇలా పాలన ఎట్లా చేస్తావు, ప్రజల పాలన ఎట్లా చేస్తావు? అన్ని సబ్బండ వర్గాలు ఇలా నిరుత్సాహంలో ఉన్నారు. ఇటు వృద్ధులు, వికలాంగులు, యువకులు, నిరుద్యోగులు, ఇటు రైతులు, సబ్బండ వర్గాలు. ఎవరికి న్యాయం చేసినావు నువ్వు? మార్పు అన్నావు. నువ్వు ఎవరిని సంతోషపెడుతున్నావు? ఏమీ లేదు, నువ్వు స్వప్రయోజనాలకే పనిచేస్తున్నావు. నాకైతే నీ అన్నదమ్ములకే పనిచేస్తున్నావేమో అనిపిస్తుంది, కానీ రాష్ట్ర ప్రయోజనాలు నీకు పడతలేవు. ఇలా ఒక్క ప్రణాళిక లేదు రాష్ట్రం ముందుకు పోవడానికి. అధోగతి పాలు చేసినవి ఇలా రాష్ట్రాన్ని ఏదో చేస్తామని నమ్మినాం, కానీ ఇంత అధోగతి పాల 10 నెలల్లో ఇంత ఉల్టా పల్టా అవుతుంది అంటే రాష్ట్రం. నిజంగా ఇప్పటికైనా కేసీఆర్ గారు కథం తొక్కకపోతే కనుక రాష్ట్రంలో విధ్వంస పరిస్థితులు తలెత్తేటట్టున్నాయి. నిజంగా ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు, ఏ మంత్రిత్వ శాఖకు ఎవరున్నారో తెలుస్తలేరు. అన్ని దగ్గర పెట్టుకున్నాడు, ఆయనేమో ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. పోనీ ఆయనకనే చెప్పుకుందామంటే మరి ఎవరికి చెప్పుకుంటాం, ఏం చేస్తాం? ఇలా చూడండి, మన అంగన్వాడీలలో కుళ్ళిన కోడిగుడ్లట, చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏం తెలుసు అంటే తినేస్తారు వాళ్ళు. అంటే విషపూరిత ఆహారం పెడతావండి, ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోతున్నారు పిల్లలు. 500 మంది విద్యార్థులు ఇవాళ హాస్పిటల్లో ఎక్కడ చూసిన విష జ్వరాలు, పిల్లలు, వృద్ధులు ఇట్లా అలమటిస్తుంటే ఏం రాజకీయం అండి? ఇంకా ఇది ప్రజా పాలన, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. ఆయన వ్యతిరేకత ప్రజల మీదనే చూపిస్తున్నాడు ఎంతసేపు. ఇది చాలా అన్యాయం. దీన్ని తప్పకుండా ప్రతిపక్షాలు కానీ సొంత పక్షాలు కూడా ఖండిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇలా ప్రభుత్వం సరిగా నడుస్తలేదని విమర్శించుకుంటున్నారు చాటుగా. ఇది చాలా అన్యాయము. నిజంగా ప్రజల మధ్యన కూర్చో, నువ్వేం జరుగుతుందో
చూడు రాష్ట్రంలో నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొట్టడం కాదు, నీ సొంత పార్టీ నేతలను మెప్పించుకుంటూ కాదు, ఇలా ప్రజల కోసం ఆలోచించు. విష జ్వరాలు వచ్చి హాస్పిటల్ నిండినాయి, ఇలా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి నువ్వు. డెంగ్యూలు చికెన్ గునియాలు వచ్చి ఇలా అల్లాడిపోతున్నారు ప్రజలు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక చికెన్ గునియా కేసు నమోదవుతుందంటే ఎంత అధ్వాన్నకర పరిస్థితులు ఉన్నాయి. జిహెచ్ఎంసీ మన కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా పాపం వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇలా హైదరాబాద్ చూస్తే చెత్త చెదారం, ఎట్లా ఊర్లలో పరిస్థితి ఎట్లుందో చాలా అధ్వానంగా తయారైంది. ఇలా డోర్ తీస్తే 100 దోమలు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి. మరి దోమలు గరిచి వస్తుంటే కూడా ఇలా ప్రభుత్వానికి పడతలేదు. అంటే విద్యాశాఖ మంత్రి లేడు, ఇటు హెల్త్ ఎమర్జెన్సీ లేదు, ఇటు ఏమంటారు మన రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుస్తలేదండి. అన్ని శాఖలు దగ్గర పెట్టుకున్నాడు, మరి ఆయన ఏం చేస్తుండో నాకు అర్థమైతలేదు. ఇంత దుర్భర పరిస్థితులు ఈ 10 ఏళ్లలో ఎన్నడూ చూడలే ప్రజలు. మళ్ళీ ఈ ఉల్టా పాల్టా ఈ ప్రభుత్వంలో అనగారిన వర్గాలు కానీ, అంటే పాపం ఇలా స్లమ్లో ఉంటారు, వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారండి. అంటే ఈ దోమలతోని ఈ బెడదతోని వాళ్ళు ఎన్ని రోగాలు. అంటే ఏ విధంగా చూసుకున్నా పేద మధ్య తరగతి ప్రజలు వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్కలేదు. ఎట్లా చూసుకున్నా కూడా అంత దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ 12.5 లక్షల మంది విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ అందక వాళ్ళ చదువు ఆగిపోయే పరిస్థితులు ఉంది. మరి దానికి కూడా ఎవరు బాధ్యత వహిస్తలేరు? దాని గురించి మాట్లాడే నాదుడే లేదు అసలు. నిజంగా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇంకొక అడుగు ముందుకు వేయకపోతే రాష్ట్రం ఇంకా వెనక్కిపోయే పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. డెఫినెట్ గా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుకు నడవాల్సిందే, ప్రజల కొరకు కొట్లాడాల్సిందే మళ్ళొకసారి. రైట్ జమీల్ గారు, అంటే ఎక్కడ చూసినా నిజంగా ఈ ఒక వ్యవసాయం లేదు, విద్యార్థులకి స్కాలర్షిప్స్ లేవు, పిల్లలు చదువుకుందామంటే చదువు సరిగ్గా చెప్పలేని పరిస్థితి, ఈ గురుకులాలలో కనీసం ఫుడ్ పెట్టలేని పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే ఏది ఉన్నా కూడా రైతులు వర్షాన్ని నమ్ముకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే వానాకాలంలో కూడా పంటలు పండని పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను చూసినట్టయితే ఇందుగలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందుగలదు. మీరు ఏ శాఖను తీసుకున్నా, ఏ వర్గాన్ని తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ప్రతి దగ్గర కూడా ఏదో ఒక సమస్యతోని ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం వాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు అనంటే దీనిలో ప్రధానమైన కారణం, ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారికి పరిపాలనలో అనుభవం లేదు. వారు గతంలో ఒకనాడు కూడా మంత్రిగా చేసిన వ్యక్తి కాదు. సరే, ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళకి ఈయన మీద అసంతృప్తి ఉన్నది. ఈయన వచ్చి పారాషూట్లో దిగి మా సీఎం పదవి కొట్టేసుకొని వెళ్ళిపోయిండు, మాకు రాలేదన్నది ఆ సీనియర్ మంత్రులకు ఉన్నటువంటి అసంతృప్తి. మూడోది ఏంటి అనంటే 18 మందితో ఉండాల్సిన క్యాబినెట్ ఇలా కేవలం 12 మందికే పరిమితమైంది. ఇంకా 6 మంత్రులను అపాయింట్ చేసుకునే అవకాశం ఉన్నా గత 9 నెలల నుంచి వాళ్ళ అంతర్గత రాజకీయంతో వాళ్ళు ఇలా మంత్రులను అపాయింట్ చేస్తలేరు. ఇవాళ ప్రజలు ప్రభుత్వం నుంచి కొన్నే కోరుకుంటారు, వాళ్ళకి తిండి పెట్టుమని కోరుకోరు. ప్రజలు ఏం కోరుకుంటారు? మొట్టమొదటిది మాకు ప్రభుత్వం రక్షణగా ఉండాలని కోరుకుంటారు. ఈ రాష్ట్రం దురదృష్టం ఏంటంటే 9 నెలల నుంచి ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, ప్రజలకు రక్షణ లేదు, నిత్యం హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, వాటిని పట్టించుకున్న వాళ్ళు లేడు. హోంమంత్రి లేకుండా రాష్ట్రం ఉంటుందా, దేశం ఉంటుందా అండి? ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన పోస్టు హోంమంత్రి, అది ఉండాలి, దానికి లేడు. మేడం చెప్పినట్టు ఇందాక ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు 9 నెలల నుంచి. ప్రజలు ముఖ్యంగా ఈరోజు సమాజంలో ఏం కోరుకుంటున్నారంటే విద్య, వైద్యం, ఇవి 2 ప్రభుత్వం మాకు ఇస్తే చాలు, మా బతుకులు మేము బతుకుతామని చెప్పి ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ 2 రంగాల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల నుంచి వైఫల్యం చెందింది. మీరు విద్యా విషయంలో తీసుకున్నా, వైద్యం విషయంలో తీసుకున్నా. ఇవాళ వైద్యం విషయంలో తీసుకుంటే మనం చూడొచ్చు, ఒక మంత్రి గారి ఇలాఖా శ్రీధర్ బాబు గారు మంత్రిని శాసనసభ్యులు వారి యొక్క పరిధిలో వచ్చినట్టు మహాదేవ్పూర్ ఆసుపత్రిలో పశువులు తిరుగుతున్నాయి. ఆ ఫోటోలు ఇవాళ మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రముఖంగా చూపెట్టిరు. పశువులు దవాఖానలో తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నిన్న దామోదర్ రాజనరసింహ గారు ఒక మీటింగ్ తీసుకున్నారు ఈ విష జ్వరాల మీద. హెల్త్ దీనికి అందరూ సమాయత్తం కావాలి, మీరు డెంగ్యూ రాకుండా చూడాలి అని చెప్పారు తప్ప వాస్తవమైన పరిస్థితి చూస్తే ఏ దవాఖానకు పోయినా మందులు లేవు. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 2.5-3 లక్షల మంది ఇలా జ్వరాలతో బాధపడుతున్నారు. అంటే ప్రతి ఇంట్లో జ్వరం వచ్చిన మనిషి ఒక్కడన్నా ఉన్నాడు, 4గురిట్లో ఒక్క మనిషి అన్న జ్వరంతో బాధపడుతున్నాడు. మందులు ఇద్దామనంటే దవాఖానలో మందులు లేవు, ప్రైవేట్ దవాఖానలో బెడ్లు దొరుకుతలేవు, సర్కారు దవాఖానలోనేమో పశువులు తిరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఇవాళ మనం హెల్త్ చూసుకున్నట్టయితే దీన్ని సరిదిద్దాలనే కేసీఆర్ గారు, అంటే గత 60 సంవత్సరాల పరిపాలకులు కూడా ఏ విధంగానైతే ఈ తెలంగాణను భ్రష్టు పట్టించారో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ఏం చేశారు, 33 జిల్లాలు ఉంటే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల పెట్టారు. ఆ మెడికల్ కళాశాల మీద కూడా వీళ్ళకి ఎంత అక్కసానంటే వరంగల్లో జైలు తీసేసి అక్కడ హాస్పిటల్ కడతా ఉంటే హెల్త్ సిటీ అని చెప్పి ఒక మంత్రి గారు కొండా సురేఖ గారు శాసనసభలో మాట్లాడతారు, జైలు నడియూరులో ఉండాలి, దవాఖాన కడుతురు, ఏంది జైలు ఎందుకు తీసేసారు అని చెప్పి. అంటే వాళ్ళకి క్రిమినల్ రికార్డు ఉంది కాబట్టి వాళ్ళకి నడి సెంటర్లో జైలు ఉంటే ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు,
రావచ్చు అన్నది ఈ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. అక్కడ హాస్పిటల్ కడతా ఉంటే దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు దాని మీద విచారణ అని చెప్పి ఒక కమిషన్ వేసి దాని మీద విచారణ అని చెప్పి ఇబ్బంది పెట్టడం కాంట్రాక్టర్ను. ఎందుకనంటే కమిషన్లు ఇస్తలేడో మరో ఏం బాధనో తెలియదు కానీ దాని మీద కమిషన్లు వేసి అంటే ఒకవైపు వైద్యాన్ని అడ్డుకుంటున్నారు. ఇక విద్యా విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ప్రతి వర్గానికి గురుకులం పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద సుమారు 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టాలి అని చెప్పి కూడా పెట్టినప్పుడు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అందులో కూడా ప్రతి వసతి పిల్లలకు కల్పిస్తే దానికి కూడా ఇవాళ మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం పాము కాట్లతో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. చనిపోతే తప్ప మంత్రులు స్పందిస్తలేరు. అక్కడికి పోయారు మెట్పల్లిలో ఒక విద్యార్థులు అక్కడ చనిపోయారు. అక్కడ మొత్తం చెత్తా చెదారం ఉంటే పాములు బయటకు వస్తున్నాయి అని అంటే అక్కడ ఒకసారి పోయి వచ్చి పేపర్కు ప్రకటన ఇచ్చుకున్నాడు తప్ప మనం ప్రతిరోజు చూస్తున్నాం పురుగులు అన్నం పెడుతున్నారు, కూలిపోయిన గుడ్లు పెడుతున్నారు, కారం మెతుకులు పెడుతున్నారు అని చెప్పి ఈ విద్యార్థులు. దీనిలో గమ్మతేంది ఈ టీచర్ల ట్రాన్స్ఫర్స్. ఈ టీచర్ల ట్రాన్స్ఫర్లు కూడా ఒక పద్ధతిగా చేయకపోవడం వల్ల చాలా మంది హైకోర్టుకు పోతే నిన్న మళ్ళా సర్కులర్ ఇచ్చారు సెక్రటరీ గారు ఏమని, హైకోర్టుకు పోయిన వాళ్ళు ఎక్కడక్కడ పెట్టండి అంటే మీకు కనీసం ట్రాన్స్ఫర్ చేసుడు కూడా సాధనైతే లేదు, కొత్త నియామకం పక్కన పెట్టండి. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకు మేము నౌకర్లు ఇచ్చినామని చెప్పి డంకా బజాయించుకున్నారు కానీ మీకు ట్రాన్స్ఫర్ చేసే తెలివి కూడా లేదు. ఆ వైపు విద్యారంగాన్ని ఖరాబ్ చేసేసారు. ఇక మౌలిక వసతులు ఏ ఒక్క మౌలిక వసతి కూడా కల్పించలేదు. అన్యాయం ఏంది అని అంటే గత సంవత్సర కాలంలో కేసీఆర్ గారు అంటే లాస్ట్ ఎలక్షన్ ఇయర్లో ఏదైతే ఉందో ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు రాగానే అన్ని కూడా క్యాన్సిల్ చేసేసారు. ఎందుకనండి ఆ నిధులు ఏమైనా టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నారా? గ్రామాల్లో అభివృద్ధి కొరకు, పట్టణాల్లో అభివృద్ధి కొరకు శాంక్షన్ చేసినటువంటి ఎస్డిఎఫ్ నిధులు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండేటి దాన్ని మీరు క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసి ఏం చేసిర్రు? మళ్ళీ మా ఎమ్మెల్యేలకు అని చెప్పి 10 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నారు. మరి అవి టెండర్లు అయినా పని స్టార్ట్ అయిందా అని అంటే 9 నెలలు అయింది. ఏ ఒక్క దగ్గర కూడా మీకు ఏ ఒక్క మౌలిక వసతి ఈ 9 నెలల కాలంలో మీరు 60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఒక్క కొత్త ప్రాజెక్టు పెట్టిరా? ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు, ఒక కొత్త పాలసీ లేదు. అల్టిమేట్గా దీన్ని భ్రష్టు పట్టించి వీళ్ళ టైము వీళ్ళ తెలివి అంతా కూడా ఎక్కడ పోతుంది అని అంటే వసూలు చేయాలి, ఢిల్లీకి పంపాలి. అంటే ఏ ఒక్క శాఖ కూడా పని చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం రెగ్యులర్గా చూస్తున్నాం. రెగ్యులర్గా అంటే ఒక బేసిక్ అటెన్షన్ డైవర్షన్ అనేది ప్రాథమికంగా వాళ్ళ బేస్ అదే లైన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తెలంగాణలో. మనం ఇవాళ కూడా మనం గమనిస్తే మనం ఇన్ని సమస్యలు చూస్తున్నాం, ఇక్కడ ఇన్ని సమస్యలు మాట్లాడుతున్నాము. నిజంగా కళ్ళు కనిపించని కుటుంబం అంతా కళ్ళు కనిపించదు. తెల్లార 3 గంటలకు రాత్రి పోయి పండుకున్న ఇక్కడ మనం కూర్చున్న స్టూడియోలో బయటకు వెళ్ళి కూడా కూలగొడితే ఎట్లుంటుంది? వాళ్ళకి కళ్ళు కూడా కనిపించవు. మా కళ్ళు కనిపించవు ఆగండి అని ఏడిచినా మొత్తుకున్నా కూడా ఆగకుండా కూలగొట్టేసిండ్రు. వాళ్ళ బతుకులన్నీ రోడ్డున పడేసిండ్రు. వాళ్ళ పెన్షన్ల మీద ఆధారపడి బతికేతోళ్ళు దివ్యాంగులు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇంత దారుణం. ఇది ఎవరికి కనిపించలే, ఏ పేపర్కి కూడా ఎక్కడ కనిపించలే, ఎక్కడ కూడా కనీసం మినిమం వార్త లేదు. ఇంకా దారుణం ఏంటంటే నిజంగా స్కూల్ పిల్లలు ఆడపిల్లల్ని బూతులు నిజంగా అంటే కులం పేరుతో దూషించడం ఒకటి, అడిగితే కనీసం వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత దారుణం, మనసు చలించి వేసే బూతులు. కానీ ఎవరికి కనిపించలేదు, ఎక్కడ కనిపించలేదు. కానీ వీళ్ళకి పర్యాటకానికి సొబగులు అని ఈనాడుకి వీళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ నెక్స్ట్ తర్వాత యాడ్ వేసుకున్నారు. అంత ఏమంటారు ప్రభుత్వానికి డంక బజాయించడం తప్ప ఇంకో లేదు. ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతి అయితే ఇక 1000 ఎకరాల జూ పార్క్ హైదరాబాద్ శివార్లలో కొత్తగా ఏర్పాటు. ఇది ప్రధాన వార్త. సమస్యలు ఎక్కడ కనిపించవు. హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు. మరి ఇదే బుల్డోజర్లు మరి పేదలు రోడ్డున పడితే మరి బాధ్యత లేదా? కనీసం ఎక్కడ దానికి సంబంధించి ఎక్కడ లేదు. వేరే అన్ని కనిపిస్తున్నాయి. వీళ్ళైతే ఇక మరి యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు అంట, వాల్టా చట్టానికి పదంట, కంప్లీట్గా ఎక్కడ కనీసం ఏ మూలకైనా ఎక్కడైనా సరే కనీసం ప్రజల సమస్యలు ఉన్నాయి. ఎంతో కొంత మినిమం బాధ్యత మీరు పెద్దగా మీరు చూపించకండి. కనీసం చిన్న వార్త అయినా సరే. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి అనేది మనకి చాలా క్లియర్గా అర్థం పడుతున్నట్టయితే అనిపిస్తుంది. చాలా బాధాకరంగా కూడా అనిపిస్తున్నది. దీని మీద ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే ఈ పత్రికల మేనేజ్మెంట్ ఉందో ఈ పత్రికల మేనేజ్మెంట్ అంతా కూడా ఇక్కడ మనకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గురు చంద్రబాబు నాయుడు గారు వారి కనసన్నల్లో నడిచేటువంటి ఆంధ్ర పత్రికలు ఇవాళ ఏదైతే ఉద్యమ కాలంలో వీళ్ళు మనకు వ్యతిరేకంగా వార్తలు రాయడం చేస్తేనే కదా ఆ రోజు నమస్తే తెలంగాణ పత్రిక పుట్టింది, ఆ రోజు టీ న్యూస్ అన్న ఛానల్ పుట్టింది. దీని పుట్టుక కారణమే మన తెలంగాణ పట్ల ఈ ఆంధ్ర పత్రికలు ఆంధ్ర ఛానళ్ళు వివక్ష చూపెడుతున్నారని చెప్పి కదా మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు కూడా అదే గురువు గారి ఆదేశానుసారం మనం రెండోది కూడా గమనించవచ్చు. ఈ రోజు రాయడం కాదు, ఏ రోజైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయినరో ఆ తర్వాత 2 ప్రధాన పత్రికల యజమానులకు పోయి కలిసి
వారు కూర్చొని బోకేయిస్తే వీరు నిల్చొని బోకే స్వీకరించినాడు. ఒక పత్రికా యజమాని వీరిని కలవడానికి వస్తే వీరు డోర్ బయటి దాకా వచ్చి వారి కారు డోర్ తీసి వారి కారులో కూర్చోబెట్టినాడే అర్థమైపోయింది. వీరి జీవితం అంటే ముఖ్యమంత్రిగా వీరి పదవి కాలం అయితే ఆంధ్ర వాళ్లకు లేదా ఢిల్లీ వాళ్లకు గులాంగిరి చేయడానికే వీరు సరిపోతారని అర్థమైపోయింది. వ్యక్తిగతంగా మీకు ఎన్ని అనుబంధాలు ఉండొచ్చు, ఎన్ని మీకు ఇంటిమసి ఉండొచ్చు కానీ మీరు ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక ఆత్మగౌరవ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడకుండా వారి దగ్గరికి పోయి మీరు ఎన్నడైతే దేహి అన్నారో వారు దానికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టే ఏమి చేయకుండా ఏదో జరిగిపోతున్నట్టు అద్భుతం జరుగుతున్నది. అల్టిమేట్ గా తెలంగాణ పట్ల ఎట్లాంటి వివక్ష గతంలో ఉండేదో మళ్ళీ అదే పరిస్థితులు కనిపిస్తుంది. మరింత వివరంగా మాట్లాడదాం. నిజంగా ఇన్ని రకాల సమస్యలు ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాయి తెలంగాణలో. గత 10 ఏళ్లలో ఎప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ లేదు. కానీ మళ్ళీ ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయని అంటే ప్రజలు మేము ఇంకా మెరుగైన జీవితం కోరుకొని మేము ఓట్లు వేసినాం కానీ మోసపోయినాము అనే భావనలో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఈ సందర్భంలో ఇంకా గత సర్కారే బాగుండేది, అనవసరంగా మేము చేతులారా పాడు చేసుకున్నామనే ఉద్దేశంలో ఆ భావనలు కూడా ప్రజలు వచ్చేసిండ్రు. అంటే ఇంతకాలం వేచి చూసిండ్రు కానీ ఇంకా వేచి చూస్తూ ఉంటే సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఏ ఒక్క దగ్గర నుంచి కూడా పరిష్కారం దొరుకుతున్న సిచ్యువేషన్ లేదు. ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో కేసీఆర్ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి కీలకంగా ఉండబోతున్నారు. చాలా ప్రజల మధ్యనే ఎక్కువ కాలం ఉండబోతున్నారు. ఎందుకంటే సమస్యలన్నీ ఇట్లా తాండవిస్తున్న సమయంలో, రాష్ట్రం అధోగతి పాలుతున్న సమయంలో ఆయన మాత్రమే వీటన్నిటిని ముందు సాల్వ్ చేయగలరు అనే ఒక దాంట్లో ఉన్నారు. అవును, మోసపోయి గోసపడ్డామని ప్రజలు ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఎవరిని కదిలించినా కూడా మేము ఏదో చేస్తాడనుకుంటే ఏదో జరిగిపోయింది. కేసీఆర్ పాలనే బాగుండే, ఆయన అప్పులు అని విమర్శించిన మేధావులు సైతం ఇప్పుడు అప్పటి పాలనే బాగుండే అని చెప్పి అంటున్నారు. అంటే కాంగ్రెస్ మేధావులు కూడా, కాంగ్రెస్కి సపోర్ట్ చేసిన మేధావులు కూడా ఇలా బీఆర్ఎస్ పాలనే బాగుండే అని చెప్తున్నారు. అంటే ఈ 10 నెలల కాలంలో వాళ్ళు అనుకున్నది పక్కన పెట్టి వెనక్కిపోయిన సందర్భం, అంటే 10 నెలలు ఉల్టా పల్టా అయిన సందర్భం ఇలా మేధావులే అంటున్నారంటే ఇది చిన్న విషయం కాదండి. నిజంగా కూడా కేసీఆర్ గారు ఇంకా కథనబేరి మోగించాల్సిన అవసరం ఉంది ప్రజల కోసం. ఇలా 10 నెలలు అంటే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ ఇట్లా వెనక్కిపోతుంటే కేసీఆర్ గారు చూస్తూ ఊరుకోరు. డెఫినెట్గా ఆయన ప్రజాక్షేత్రంలోకి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే టైం వచ్చేసింది. కాంగ్రెస్కి చాలా టైం ఇచ్చినాం, వాళ్ళే అన్నారు 6 నెలల టైం అని. 10 నెలలు అయింది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కిండ్రు, అడిగే వాళ్ళే లేరు. ఇవాళ ఎవరి స్వప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. గడిచిన 10 నెలల్లో ఒక్క విప్లవాత్మకమైన ఇదైనా తీసుకొచ్చిండండి రాష్ట్రంలో? ఏది కూడా జరగట్లేదు. నిజంగా కేసీఆర్ గారు పరిపాలించిన దాంట్లో ఆయన 1% కూడా నిర్వర్తిస్తలేడు. ఫండ్స్ అంటే రాష్ట్ర అభివృద్ధి ఎట్లా కలెక్ట్ చేయాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎంత ఆదాయం వస్తుందని అవగాహన లేదు మంత్రులకు, లేదు ఇటు ముఖ్యమంత్రికి లేదు. ఇలా కేసీఆర్ గారు ఇప్పుడు నిరుద్యోగులు అన్నాడు, అంటే నిరుద్యోగులకు వంచిండు, రైతులను వంచిండు, విద్యార్థులను వంచిండు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఎన్నో రకాల హామీలు తుంగలో దొక్కి ఇవాళ జస్ట్ పబ్బం గడుపుతున్నాడు. అబద్ధాలతోనే గద్దెకెక్కిండు కరెక్టే, కానీ అబద్ధాలతోనే ఎంతకాలం పరిపాలిస్తాడండి? 10 నెలలు దాటింది. ఇవాళ 2000 ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ మెడల్ వంచి హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారికే ఉంది. ఇప్పుడు 2500 కోట్ల కన్సాలిడేటెడ్ ఫండ్ తెలంగాణ నుంచి ఆంధ్రాకు మళ్లించిందని చెప్పేసి పేపర్లు రాస్తున్నాయి. ఇవాళ అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా ఆయనకి ఇంకే ప్రయోజనాలు ముఖ్యమో అర్థం కావట్లేదు. మరి దీని మీద ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన దాఖలాలు చూడలేదు మనం. ఇంత పేపర్లు వచ్చినా కానీ బహిరంగంగా ఏ ఒక్క మంత్రి కానీ దీన్ని ఖండించలేదు. అంటే వీళ్ళకు స్వప్రయోజనాలు లేవు, రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఇలా మీడియా కూడా ముందు వరుసలో ఉండాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన పనిచేయాలి, కానీ ఆయన ఏ ఒక్క పని కూడా ఆయన సొంత పనులకి వినియోగించుకుంటున్నాడు. సబ్బండ వర్గాలని ఇలా ప్రభుత్వం మోసం చేస్తుంది. నిజంగా దీని మీద బీఆర్ఎస్ పార్టీ కొట్లాడాలి, ఇంకా కూడా ప్రజల్లోకి రావాలి. ఇలా వృద్ధులకు 4000 పెన్షన్ అన్నాడు, ఎటు పోయినాయండి? ఇటు వికలాంగుల పెన్షన్ ఎటు పోయిందండి? ఈరోజు రైతు భరోసా లేదు, విద్యార్థులకు విద్యా భరోసా లేదు, ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, అవి లేవు, సంక్షేమ పథకాలు లేవు, కార్యక్రమాలు లేవు, అభివృద్ధి లేదు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడ్డది. అన్ని రకాల ప్రజలు కూడా ఇలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి లేదు, ఇస్తానన్న హామీల మీద చిత్తశుద్ధి లేదు, ఏం నిర్ణయం తీసుకోలే. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే
కూల్చివేతలు జరుగుతున్నాయి, ప్రశ్నించిన వారి మీద కేసులు నిర్బంధాలు జరుగుతున్నాయి. అంటే ఇలా లాభం శుభం తెలియని పేదవాళ్ళ మీద బుల్డోజర్లను ప్రయోగిస్తున్నాడు అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. కూలీ నాలి చేసుకొని ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకుంటే అర్ధరాత్రి పోయి ఆయన కూలగొడుతున్నాడు అంటే ఎంత బాధాకరం. కనీసం వాళ్ళకి నోటీస్ లేకుండా, అంటే పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అండి, వాళ్ళకు ఒక నోటీస్ లేకుండా వాళ్ళకి ఏ ఇంటిమేషన్ లేకుండా అర్ధరాత్రి పోయి కూలగొడితే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళ కళ్ళు కూడా కనబడని వికలాంగులు ఉన్నారు అక్కడ. అయితే కనీసం వాళ్ళ పిల్లల సర్టిఫికెట్స్ ఉండిపోయినాయట ఇంట్లో, కనీసం అవి తీసుకొని వస్తామంటే కూడా టైం ఇవ్వకుండా కూలగొట్టి వాళ్ళని అన్యాయం చేస్తుంటూ మరి దీని మీద ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడతలేడు. మరి ఇట్లా దాన్ని ఖండిస్తలేరు ఎవరు. అంటే అది అన్యాయం జరిగింది అక్కడ. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మరింత లోతుగా ప్రజల పక్షాన నిలబడాలి. ఆనాడైనా ఈనాడైనా మేము పదవులను తృణప్రాయంగా వదిలేసినాం ప్రజల కోసం. ఇప్పుడు డెఫినెట్గా కేసీఆర్ గారు ముందుకొచ్చి ప్రజల పక్షాన మళ్ళా కూడా కొట్లాడాలి, ప్రజాక్షేత్రంలో రావాలి. కేసీఆర్ గారు మౌనం ప్రజలు సహిస్తలేరు. డెఫినెట్గా ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకేసి పెద్దసారి బయటకు వస్తేనే కానీ రాష్ట్రం అధోగతి పాలు కాకుండా ఉంటుందనేది ప్రజల నమ్మకం. జమీలుద్దీన్ గారు, అంటే నిజంగా తెలంగాణ ప్రయోజనాలకి తూట్లు పొడుస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన డే 1 నుంచి కూడా. రీసెంట్గా నిజంగా తెలంగాణకు చెందాల్సిన 2500 కోట్లు ఏపీకి తరలి వెళ్ళిపోయినా కూడా సైలెంట్గా ఉన్న సిచ్యువేషన్. ఒకవైపు చూసుకుంటే నిజంగా ఇవన్నీ ఇట్లా జరుగుతున్న క్రమంలో తెలంగాణకి కావాల్సిన వనరులన్నింటినీ కూడా దోచుకుపోతున్న తరుణంలో ఇంకా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఇక్కడ అభివృద్ధి మీద కానీ, తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి కానీ ఏమాత్రం సోయి లేనటువంటి వాళ్ళు ఈరోజు దురదృష్టవశాత్తు తెలంగాణకు పరిపాలకులుగా ఉన్నారు. అయితే ఇందులో ఏ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రభుత్వ పక్షం ఉంటుందో, అధికార పక్షం ఉంటుందో దానికి బాధ్యతాయుతమైన పాత్ర ఉంటుంది. ప్రతిపక్షం ఏదైతే ఉంటుందో దానికి క్రియాశీలపరమైన పాత్ర ఉంటుంది. ఏ విషయంలో క్రియాశీలంగా అనంటే ప్రజల యొక్క హక్కులను కాపాడడం. అంటే ఈ రాజ్యం అనండి లేకపోతే అధికార పక్షం అనండి దానికి ఒక గుణం వచ్చేస్తుంది. ఏంటిది అని అంటే తమ అధికారం చెలాయించడం, అందులో కొంత అచానక్ ఒకటేసారి అధికారం రావడంతో ఏమాత్రం కష్టపడకుండా అధికారం రేవంత్ రెడ్డి గారి చేతిలోకి రావగానే ఆ కళ్ళకు పొరలు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మేము దాన్ని అనుభవించాలి, ఎంతసేపు దోసుకోవాలి దాచుకోవాలి. పాపం 10 ఏళ్ల నుంచి ఆకలి మీద ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏంది, తెలంగాణ ప్రయోజనాలు అంటే ఏంది వీళ్ళకి తెలియదు. వాస్తవంగా నిన్న 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రకు తరలిపోవడమే కాకుండా ఏ రోజైతే సింగరేణి బొగ్గు గనులు ప్రైవేటుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ పిలిచిందో, హర్రాజు పెట్టిందో, దానిలో పోయి స్వయంగా ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నాడు. ఆ రోజే వీళ్ళ గురించి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళకి తెలంగాణ ప్రయోజనాలు పట్టాయని. వాస్తవంగా చూసినట్టయితే మనం మనుగూరు నుండి బెల్లంపల్లి వరకు ఉన్నటువంటి కోల్ బెల్ట్ అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి ఓట్లేసారు. కానీ ఆ ప్రయోజనం అసలు వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కోరిక ఏందన్నది తెలియకుండా ఇవాళ బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తానంటే 9 సంవత్సరాలు కేసీఆర్ గారు అడుగుకున్నారు, రానియలే. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వేలం జరగనీయమని చెప్తే ఈరోజు వీళ్ళు స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారిపై వేలంలో పాల్గొన్నారు. ఇది ఆ రోజే వీళ్ళు తెలంగాణ ఆత్మను హత్య చేశారు. రెండో విషయం వచ్చేసి వీళ్ళు ఎప్పుడైతే అంటే వీళ్ళ చరిత్ర చూసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో వీరు అంటగాగడం, వీరు అదానిని తీసుకొచ్చి నెత్తిలో పెట్టడం. ఇలా ఒకవైపేమో వీళ్ళ రాహుల్ గాంధీ గారు అదాని గారి గురించి మాట్లాడతారు, వీళ్ళేమో అదాని గారితో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇక్కడ అదే 9 సంవత్సరాలు కేసీఆర్ గారు అదానిని తెలంగాణలో అడుగుపెట్టనియలే. ఎందుకు అనంటే ఇదంతా కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలకు చెందాల్సిన సంపద ఈ ప్రైవేటు పరమైపోతుంది, వీళ్ళు దోసుకుంటారని చెప్పి. కానీ వీళ్ళకి అది ఏవి పట్టాయి, వీళ్ళకి అది అవసరం లేదు. కాబట్టి ఒక ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది. ఇప్పటికి కూడా మనం చూసినట్టయితే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది. కానీ ఈలోపు టీఆర్ఎస్ పార్టీ కూడా తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాలి, తన కాల్బలాన్ని సిద్ధం చేసుకోవాలి అని అంటే సైనికులను, పార్టీ నిర్మాణాన్ని. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కొంత పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కేసీఆర్ గారు ఏంది అని అంటే తెలంగాణ ప్రజలు మనకు ఒక బాధ్యత అప్పచెప్పారు కాబట్టి మనం తెలంగాణ ప్రజలకు బాగు చేయాలని చెప్పి అధికారంలో ఉండి ఈ ప్రజల బాగోగుల కొరకు చూసిరు, కానీ పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా పార్టీ నిర్మాణం చేసుకొని వారు బయటికి వచ్చినట్టయితే తప్పకుండా ప్రజలు బ్రహ్మరథం పడతారు. తెలంగాణ ప్రయోజనాలను ఎవరు కాపాడగలుగుతారు అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతారు, కేసీఆర్ గారు మాత్రమే కాపాడగలుగుతారని చెప్పి ఇప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. ఎక్కడ ఏ ఊరికి పోయినా ఒకటే చెప్తున్నారు, అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, మేమేదో ఇంకా కొంచెం అత్యాశకు పోయినాం, వీళ్ళు కేసీఆర్ పెద్ద కొడుకు అయితే నేను చిన్న కొడుకును వచ్చి నేను మీకు మంచి చేస్తా అని అనుకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగనా కొడుకులు తయారైనారని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్న సందర్భం మనం
మనం ఇలా చూడొచ్చు. అంటే నిజంగా కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ కూడా మొత్తం దారుణమైన పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినా అన్ని సమస్యలే కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రజిత గారు, కాంగ్రెస్ ఎక్కడైతే అధికారంలో ఉందో, ఏ రాష్ట్రాల్లో ఉందో, నిజంగా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి, తన మంత్రులు కానీ మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా 2 నెలలు మనం జీతాలు తీసుకోవద్దు, రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని మాట్లాడుతున్నారు క్లియర్గా. కర్ణాటకలో మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, తెలంగాణలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది. అంటే కాంగ్రెస్ కంప్లీట్గా ఒక ఫెయిల్యూర్ అనేది ఉన్న చోట్ల అది క్లియర్గా కనిపిస్తుంది. అవును, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడ పరిపాలిస్తే అక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఇలా ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఎక్కడైనా రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ పరిపాలిస్తున్నారు, ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో సంక్షేమ పరిస్థితులు నెలకొన్నాయి, అంటే సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో జీతాలు చెల్లించలేని స్థితికి వచ్చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ పాలన వ్యవస్థ ఎట్లుంది అనేది. కర్ణాటకలో నిధుల కోసం ప్రజల మీద భారం చూపిస్తున్నారట, అంటే వాళ్ళ అస్తవ్యస్త పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అట్లాంటి పాలన రాబోతుందేమో అని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇలా రేవంత్ పాలనలో అప్పులు కుప్పగా తెలంగాణ మారింది. మరి మనం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పులు అని అన్నారు, మరి అప్పులు కనిపించినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కూడా కనిపించింది. మరి ఈ 10 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన అప్పులతో ఏం డెవలప్ చేసిండు? ఓన్లీ కొడంగల్కే చేసుకున్నాడా, లేకపోతే సొంత ప్రయోజనాలకు చేసుకున్నాడా, లేకపోతే ఢిల్లీ పెద్దలకు ఇచ్చొచ్చిండా? ఆ అప్పులన్నీ ఎక్కడ పోయినాయి, ఏం చేసిండు ఆయన? దాని మీద కూడా ఎలాంటి లెక్కలు లేవు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు ఎటువంటి హామీ కూడా సగమే అమలు చేసి ఇవాళ 46% మంది రైతులకు దక్కలేదు. ఇలా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది రాష్ట్రంలో. ఇవాళ పంటలు పండలేని పరిస్థితి ఏర్పడింది. అంటే కేసీఆర్ గారి హయాంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి ఇవాళ దేశానికి రోల్ మోడల్గా ఉన్నాం, అన్నపూర్ణగా ఉండే ఇవాళ ఎటువంటివి అంటే ఎక్కడ ఉన్న రాష్ట్రం ఎక్కడికి దిగజారిపోయింది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. సంక్షోభ పరిస్థితి ఏ రంగంలో చూసినా సంక్షోభమే ఉంది కదండి. ఇప్పుడు ఐటీ రంగం చూసినా ఆయన ఏదో ఏమన్నారు అంతర్జాతీయ స్టేజ్లో పోయి ఏదో సాధిస్తా అని చెప్పి అన్ని డొల్ల కంపెనీలే తీసుకొచ్చిండు. పోనీ అండ్లనన్నే ఏమన్నా తీసుకొస్తాడా అంటే అందులో కూడా ఆయన తమ్ముడి ఫేక్ కంపెనీ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. అన్ని రకాల వ్యవస్థలను కూడా ఈయన నిర్వీర్యం చేస్తున్నాడు. లాస్ట్కు మహిళా కమిషన్ కూడా ఆయన సొంత చట్టంగా ఉపయోగించుకుంటున్నాడు. ఈయన కేటీఆర్ గారు మాట్లాడిన చిన్న మాటలకు ఆయన సుమోటోగా తీసుకుని ఇలా మహిళా కమిషన్ నోటీసులు పంపడం కూడా ఇక తెలంగాణ ప్రజలు అవాక్కైపోయినండి. అంటే గురుకులంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా మహిళా కమిషన్ స్పందించలేదు. మరి 2000కు పైగా అత్యాచారాలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలల్లో 10ల సంఖ్యలో అత్యాచారాలు అయినప్పుడు కూడా ఈ మహిళా కమిషన్ స్పందించలేదు. మరి పోలీస్ స్టేషన్లో మహిళల మీద 3rd డిగ్రీలు ప్రయోగించి ఇబ్బంది పెట్టినా కానీ మహిళా కమిషన్ స్పందించలేదు. అంటే ఇట్లా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి ఇట్లాంటి కమిషన్లను ఉపయోగించుకొని టార్గెట్ చేసి వాళ్ళకు సుమోటోగా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడమే ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తలేదు అనేది మనం గమనించాలి. రెడ్డి గారు, అంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ అంటే కుదురుకోవడానికి సమయం పడుతుంది, ఒక వ్యవస్థ మీద ఒక గ్రిప్ రావడానికి సమయం పడుతుంది, మెల్లగా చూసుకొని ప్లాన్ చేసుకుంటారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 10 ఏళ్ళు ఒక ప్రభుత్వ పరిపాలన నడిచింది, కానీ వీళ్ళ వ్యవస్థ అంటే వీళ్ళ మోడ్ ఆఫ్ పరిపాలన అలవాటు కావడానికి సమయం కావాలేమో, మెల్లగా ప్లాన్ చేస్తారేమో, ఒక ప్రణాళిక రూపొందిస్తారేమో, అందరు కూర్చొని చర్చించుకొని ఇది సమీక్ష నిర్వహించుకొని ఇవన్నీ చేస్తారేమో అని ఉన్నది. కానీ అంటే 3 రాష్ట్రాల్లో పరిస్థితులు చూస్తుంటే ఒక అభివృద్ధి విధంగా చేసే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన ఎక్కడా కనిపించని పరిస్థితే ఉందంటే క్లియర్ కట్గా ఒక ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ గత ముందు ఎట్లా ఉంటే నిజంగా ఏమీ లేకుండా ఇంకా దినస్థితికి వెళ్ళిపోయిందా? కాదు కదా, మంచిగున్నది మళ్ళీ వెనకకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుకోవాలంటే ఏం చెప్పాలి ఇవన్నీ చూసుకుంటా? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా అబద్ధాల పునాదుల మీద అలవిగాని హామీలు ఇచ్చి మాత్రమే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మనం పక్కనున్న కర్ణాటక రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే అప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వ అరాచకాలకు జనాలు విసిగిపోయారు. అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా 40% కమిషన్ ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర తీసుకుంటున్నారు అన్న అపవాదు కూడా వాళ్ళ మీద వచ్చింది. అది వాస్తవం అని కూడా తేలింది తర్వాత. సరే, దాంతో ప్రజలు వెక్స్డ్ అయిపోయి వీళ్ళేమన్నా బాగు చేస్తారేమో అన్న ఒక ఆలోచన. రెండోది ఏంటంటే వీళ్ళు కూడా ఈ ఉచిత బస్సులు ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం, అన్నీ ఇస్తామని చెప్పి ఏదైతే
ఉచితాలు చెప్పుకుంటా వచ్చారు. దాన్ని నమ్మి ప్రజలు వీళ్ళేమన్నా బాగు చేస్తారేమో అని చెప్పి కర్ణాటకలో ఓట్లేసారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ పరిస్థితులు, దాని తర్వాత నిన్న తెలంగాణలో కూడా మనం చూసినాం. తెలంగాణలో కూడా ఏంది అని అంటే ఈ కొంతమంది ముందు నుంచే నరనరాన తెలంగాణ వ్యతిరేకతను జీర్ణించుకున్నటువంటి పత్రికలు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద అబద్ధాలు రాయడం, చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించడం. సరే తెలంగాణ ప్రజలు కూడా ఏంది అని అంటే మాకు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నాయి, పెన్షన్లు వస్తుంది, తాగునీళ్ళు సాగునీళ్ళు కరెంటు ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా ఏదో మంచి చేస్తాడేమో అని చెప్పి కొంత అత్యాశకు పోవడం, ఇవన్నీ కలిసి ఈరోజు తెలంగాణలో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అధికారంలోకి వచ్చినా వీళ్లకు కాంగ్రెస్ స్కామ్గ్రెస్ అంటే స్కామ్స్ చేయడానికి వీళ్ళు పర్యాయపదంగా ఉంటారు. వీళ్ళు ఎంతసేపు ఎంత దోసుకోవాలి ఎంత దాచుకోవాలి అంటే ఇక్కడ తెలంగాణలో కూడా పాపం వీళ్ళకి ఏమైపోయింది అని అంటే ఇవాళ తెలంగాణ అండ్ కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, ఈ ఆమ్దాని వచ్చే రాష్ట్రాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. సెంట్రల్ కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు వీళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నారు, మాది మాకు పంపండి అని చెప్పి, మా కప్పం మాకు కట్టండి అని చెప్పి. ఆ ఒత్తిడిలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం, ఈ ఉన్న సీనియర్ మంత్రులు కూడా ఈయన మీద వ్యతిరేకతతో ఉండడం, ఈ పరిపాలన చేయలేకపోవడంతో ఈయన మీద వ్యతిరేకతను వాళ్ళు రకరకాలుగా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు నిన్న మనం ఒక స్టేట్మెంట్ చూడొచ్చు. ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పడం, ఆయన ఏదో యాదృచ్ఛికంగానో యథాలపంగానో చెప్పిన విషయం అని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఇది 100% రేవంత్ రెడ్డి గారి కుర్చీ కిందికి నీళ్లు తీసుకొచ్చే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సీనియర్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తన కుర్చీని ఎట్లా కాపాడుకోవాలి, నేను ఎలక్షన్లో పెట్టిన ఖర్చు ఎట్లా రికవర్ చేసుకోవాలి, రేపు ఫ్యూచర్కి ఎట్లా అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుంచి కూడా ఇదంటే ఈ ఈక్వేషన్స్ లోనే ఈ గేమ్ లో భాగంగానే ఈ పరిపాలన కూడా పక్కన పెడుతున్న పరిస్థితి ఉన్నది అనేది కూడా ఇంకొక మాట నడుస్తున్నది. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అంటే దీనికంటే ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ తర్వాత ఎవరు సీఎం అంటే ముందు ఉన్న వాళ్ళు సరిగా పరిపాలన చేయాలి, కానీ నెక్స్ట్ ఎవరు సీఎం అనే మాట ఎందుకు, నెక్స్ట్ ఎవరు సీఎం అనే చర్చ దేనికి? మీరు పరిపాలన చేస్తే మిమ్మల్ని మంచిగా ఎన్నుకుంటారు కదా. దేనికి అని అంటే ఇక్కడ వీళ్ళకి ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్, అంటే దానికి ఏం సాక్ష్యం అయితే నేను ఇయ్యలేను కానీ ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ లెవెల్లో జరిగింది ఏంటి అని అంటే ఈ సీనియర్లందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించినప్పుడు ఈయనకు ఒక 2 సంవత్సరాలు మనం ముందు అవకాశం ఇద్దాం, పీసీసీ అధ్యక్షునిగా ఉన్నాడు కాబట్టి ఖర్చంతా పెట్టుకుంటా అన్నాడు కాబట్టి తర్వాత మిగతా మీ సీనియర్లకు ఎవరికైనా తప్పకుండా అవకాశం కల్పిస్తామని చెప్పి ఏఐసీసీ పెద్దలు వీళ్ళకి హామీ ఇచ్చున్నారు. ఆ హామీ మేరకే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. కాకపోతే ఆ తర్వాత ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, లేకపోతే బాగా డబ్బున్న కాంట్రాక్టర్ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ రకమైన చర్చ వాళ్ళ వాళ్ళకి నడుస్తూ ఉంది. కాబట్టి ఇంకా సంవత్సరం దగ్గర పడ్డది, ఇంకా నెక్స్ట్ అన్నది వాళ్ళు ఇప్పటి నుంచే చర్చలు పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఈ ఈక్వేషన్స్ లో భాగంగానే ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడానికి మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా నిర్ణయాలు అట్లా పెండింగ్ లో తీసుకోకపోవడం ఇది ఉన్నప్పుడే మీకు ఇంకొక మంచి మాట చెప్పాలనుకుంటున్నా నేను. మనం సినిమాలో చూసినట్టయితే కథనంలో బలం ఉంటే అందులో ఫైటింగ్స్ ఉండేయండి, యాక్షన్ సీన్స్ ఉండేవి. ఇవాళ ఏదైతే వీళ్ళు సినిమా నడుపుతున్నారో కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళ కథలో బలం లేదు, కథనంలో బలం లేదు కాబట్టి ఈ హైడ్రా పేరు మీద ఒక యాక్షన్ సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఫైటింగ్ అంటే పేదల ప్రజల ఇళ్లను కూలగొట్టే ఫైటింగ్. దాన్ని పెద్ద ఎత్తున ప్రచురించి మేమేందంటే మేము ఆక్రమణలను తొలగిస్తున్నాం. మీకు ఆక్రమణలను తొలగించేది ఉంటే మీరు పెద్దవాళ్ళకైతే నోటీసులు ఇస్తారు, 3 నెలలు టైం ఇస్తారు. మీరు ఇలా కావూరి హిల్స్కు ఇచ్చినా మీరు 3 నెలలు టైం ఇస్తారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారి అన్నగారికి నోటీస్ ఇచ్చినా 3 నెలలు టైం ఇస్తారు, మీరు తొలగించుకోమంటారు. అదే పేద ప్రజలకైతే వికలాంగులకైతే రాత్రి పోయి కూల్చేస్తారు. ఇదంతా కూడా డైవర్షన్ టాక్టిక్స్. నిన్న ఏదైతే మీరు రుణమాఫీ చేయడంలో విఫలమైనరో దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇలా బుల్డోజర్లను దించారు. మీరు తెలంగాణ రైతులకు ఏదైతే రైతు బంధు ఎగబెట్టిరో ఈ సీజన్ రైతు బంధు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా బుల్డోజర్లను దించారు. మీరు ఇవాళ ఏదైతే కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదో దాని నుంచి దృష్టి మరల్చడానికి ఇలా బుల్డోజర్లను దించారు. ఇవాళ ప్రతి కాలేజీలో కాలేజీ యాజమాన్యాలు పిల్లల ఒక సర్టిఫికెట్లు ఆపుకుంటున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు, మా సర్టిఫికెట్లు ఇవ్వండి అంటే మాకు ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదు, మీరు ఫస్ట్ డబ్బులు కడితే మీకు పైసలు ఇస్తామంటున్నారు. మీరు స్కాలర్షిప్లు ఇవ్వలేదు, దాని మీదకి వెళ్ళి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇవాళ మీరు బుల్డోజర్లు అందించారు. ఇది కొద్ది రోజులు మాత్రమే తమాషా చేస్తారు, పేద ప్రజలను కూలగొడతారు. ఆ భూములు కూడా ఫ్యూచర్లో మళ్ళా వీళ్ళకు ఒక పెద్ద టీం ఉంటుంది, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఆ టీమ్స్ పోయి అవన్నీ మేము తక్కువ కొంటామని చెప్పి కొనుక్కుంటారు. ఇవాళ రకరకాల జిమ్మిక్కులు చేసింది ఏం లేదు. ప్రధానికి త్వరలో అతి త్వరలో ఏమన్నంటే ఒక మంత్రి వస్తాడు రుణమాఫీ అయిపోయింది అంటాడు, ఒక మంత్రి అంటాడు పైప్ లైన్లో ఉందంటాడు, ఒక మంత్రి అంటాడు సగం అయింది అంటాడు. ఇట్లా రకరకాల గందరగోళ పరిచి అల్టిమేట్ గా వీళ్ళు ఇవన్నీ కాకముందే పూర్తయిపోయిందని ప్రకటనలు వేసుకుంటారు, సభలు పెట్టుకుని సెలబ్రేషన్లు చేస్తారు, అన్ని చేస్తారు. గోబెల్స్ ప్రచారం, అబద్ధాన్ని పదే మాట్లాడితే అది నిజమైతుంది అని చెప్పి
గోబెల్స్ నమ్మినట్టు గోబెల్స్ను వీళ్ళు ఆదర్శంగా తీసుకొని అబద్ధాలను నడుపుతున్నారు. ఇవాళ ఈ పేద ప్రజల మీద ఏదైతే వీళ్ళు దౌర్జన్యపూరితంగా ఏమాత్రం మినిమం చట్టాన్ని పాటించకుండా నోటీస్ ఇవ్వడం, హియర్ ది అదర్ సైడ్ అంటారు చట్టంలో, ఎదుటివాడి బాధ కూడా విని మీరు ఒక నిర్ణయానికి రాకముందే రాత్రి తెల్లవారుజామున వాళ్ళు నిద్రలో ఉన్న సమయంలో పేద ప్రజల ఇండ్లు ఏదైతే కూలుస్తున్నారో దానికి తప్పకుండా వాళ్ళ ఉసురు తగులుతుంది, ఈ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు అతి త్వరలో ప్రజలు కూడా చూస్తారు. ఇదంతా కూడా డ్రామా, ఈ డైవర్షన్ 2-3 నెలలు నడుపుతారు ఈ హైడ్రా పేరు మీద నడిపి, ఆ తర్వాత ఇదంతా చల్లబడుతుంది. అదే పేద ప్రజల ఇళ్లను మళ్ళీ వీళ్ళ ఆ స్థలాలను వీళ్ళ సంబంధించిన టీమ్సే బి టీంలు వెనకకెళ్ళిపోయి మళ్ళీ ఆ భూములను కొనుగోలు చేస్తారా లేదా అన్నది కూడా మనం భవిష్యత్తులో చూడొచ్చు. ఇది కేవలం డైవర్షన్ నమ్ముకొని ఈ ఏదైతే ఆంధ్ర యాజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయో వాళ్ళ మేనేజ్మెంట్ నమ్ముకొని ఇలా ప్రభుత్వం నడుపుతున్నారు. కానీ ఇది ఎక్కువ కాలం నడవదు. స్వయంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బయటకు వచ్చి ఇలా రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మీద తిరగబడే అవకాశం. వాళ్ళంతా గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. మీరు మాకు సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ చుట్టుముట్టేసి మాట్లాడుతున్న పరిస్థితి. పత్రికల కళ్ళు కప్పచ్చు, టీవీ ఛానళ్లను మేనేజ్ చేయొచ్చు తప్ప ప్రజలను మేనేజ్ చేయలేరు కదా. ఊర్లలోకి పోయినప్పుడైతే పోవాల్సిందే కదా. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ ఒక కొత్త డ్రామా పెట్టారు. 17 తారీఖు నుంచి మళ్ళీ ప్రజా పరిపాలన దరఖాస్తులు తీసుకుంటారట. మీరు 9 నెలల కింద తీసుకున్న దరఖాస్తులలో కూడా మీరు రేషన్ కార్డులు కావాలా లేదా అని టిక్కు పెట్టుకున్నారు. మరి అవి ఏమైనా దరఖాస్తులు, అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని పరిష్కారం అయినాయి, ఏమైంది, దానికి డేటా లేదు, ఏం లేదా. మిర్చి బజ్జీల బండిల మీద ఆ దరఖాస్తులను పంపించేసారు. వీళ్ళు మిర్చీలు బజ్జీలు పట్టుకొని అమ్ముతా ఉన్నారు. మీరు ఇవాళ మళ్ళీ కొత్తగా 17 తారీఖు నుంచి అంటే మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడం. ఇప్పుడు రేషన్ కార్డు అనగానే ప్రజలు ఆశపడి వస్తారు కాబట్టి ప్రజల్లోకి పోవడానికి ఒక తోవ తయారు చేసుకుంటున్నారు. 17 నుంచి మళ్ళీ దరఖాస్తులు అనేటి ఇదంతా కూడా జిమ్మిక్ చేసి, మిస్మరైజ్ చేసి, మేనేజ్ చేసి పనిచేస్తాం అనుకుంటున్నారు. కానీ ఎక్కువ కాలం సాగదు. ఎప్పుడైతే మనం ఇందాక చర్చ చేసినట్టు కేసీఆర్ గారు ఒకవేళ బయటకు వచ్చి ఈ సమస్యల మీద మళ్ళీ మాట్లాడడం మొదలు పెడితే మాత్రం ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టే. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు. ఇప్పటికే వెక్స్డ్ అయిపోయి ఉన్నారు. ఇప్పటికే అరే మేము తప్పు చేసినాం అన్న ఒక భావన కొంతమంది ప్రజల్లో వచ్చింది. సరే కొంతమంది కొంత అవకాశం ఇద్దాం కదా, ఇంకో 3 నెలలు చూడొచ్చు, 6 నెలలు చూడొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకం ఏంది అని అంటే 5 ఏళ్ల దాకా మాకు ఎవడేం చేయడు, ఒక్కసారి ఓట్లేసారు కాబట్టి మేము 5 ఏళ్ల దాకా దాచుకోవచ్చు, ఢిల్లీకి మూటలు పంపుకోవచ్చు అన్న ఒక ఆలోచన. అదే చేసిన అప్పులన్నీ కూడా నిజంగా ఎంతో కొంత కనిపించాలి. మినిమం పథకాలకి కనిపించాలి. మినిమం ఒక్క ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు లేదు. ఇంకో గమ్మత్ ఏంటంటే ఏదైతే ప్రాజెక్ట్ అంటే ఎగ్జిక్యూషన్ అంటే కాంట్రాక్టర్స్. మీరు ఒక్కసారి ఏ కాంట్రాక్టర్ను పిలిచి అడగండి ఏం పర్సంటేజ్ నడుస్తూ ఉన్నది అలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్స్ క్లియర్ చేయడానికి అన్నది. ఏ ఒక్క కాంట్రాక్టర్ను మీరు లైవ్ తీసుకున్న టీవీ వాళ్ళు చెప్తారు ఎంత పీడించుకొని తిని వాళ్ళకి ఇలా బిల్లులు చెల్లించి అక్కడ ఆపేసి 7%, 8%, 10% దాకా కూడా వసూలు చేస్తున్నట్టు కాంట్రాక్టర్లు చెప్పుకొని ఏడుస్తూ ఉన్నారు పాపం. మరి అది ఎవరు చేస్తున్నారు, ఎక్కడ పోతుంది డబ్బు, ఇదంతా ఏం చేస్తుంది అన్నది కూడా ఈ ప్రతిపక్షాలు కానీ ఈ పత్రికలు కానీ అంటే దీనిలో కూడా స్వతంత్రంగా వ్యవహరించే పత్రికా రంగం ఈ రోజు ఈ పాలకుల చేతిలో కూడా పోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ పత్రికా రంగం కానీ టీవీ వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ అంటే స్వేచ్ఛగా పనిచేస్తామంటే కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. ఎస్ అంటే ఇప్పుడు తెలంగాణలో పరిపాలన కావచ్చు, ప్రజలని బాగోగులన్నింటినీ చూసుకోగలిగే వ్యక్తి కేసీఆర్ మాత్రమే. ఇప్పుడు ఆయన రంగంలోకి పూర్తి స్థాయిలో దిగితేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే ప్రజలంతా కూడా బాగుపడతారన్న ఒక అభిప్రాయం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి సాక్షాత్ ఉదాహరణలే మనకి కనిపిస్తున్న సమస్యలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న రవిరెడ్డి గారికి, జమీరుద్దీన్ గారికి ధన్యవాదాలు.